అపున్ సింపుల్ బోల్తే భాయ్ ఇండియాలో దొరికే ఫ్రైడ్ రైస్ ని చైనీస్ ఫ్రైడ్ రైస్ అని ఎవడనంటే వాడికి మాత్రం గుంటూరు కారం పెట్టేయాలి అసలు. కూల్ గజాల ఇంతకీ కిందున్న ఇవన్నీ ఏంటి అని చెప్పేసి అంటే పోర్కు, బీఫ్, డక్ ఇంకా క్రాబ్ ఏ దొరికితే అవన్నీ వాటన్ని సాసేజ్లు అనమాట. అవును, ఇంతకీ సాసేజ్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఒక మీట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పంది మాంసం ఉంది. ఆ పంది మాంసాన్ని బాగా గ్రైండర్లు వేసి మిక్సీ చేసేసి కవర్లు వేసేసి దాన్ని ఎండబెట్టి కొల్లబెట్టి మనకి ఇస్తారనమాట. దాన్ని మనం మళ్ళీ ఏపుకుని తింటాం. దట్ ఈస్ సాసేజ్. అసలు ప్రాసెస్ మిస్ అయిపోతున్నామే. అలా కూరగాయలు సాసేజ్లు మొత్తం వేసి తిప్పుతాడు భయ్య. తిప్పి 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 ఆయనకి చేతులు నొప్పేయాలి అంతవరకు తిప్పుతాడు. దాని తర్వాత అందులో మసాలాలు యాడింగ్. భయ్యో మసాలాల్లో కొద్దిగా టేస్ట్ అనే మసాలా ఉంటే యాడ్ చేయని చెప్పేసి అంటే స్టాక్ అయిపోయింది అని చెప్పేసి అంటాడు. టేస్ట్ అట్టా ఉంటది అనమాట. ఇప్పుడు ఆ స్టవ్ పైన ఒక పెద్ద గొట్టం ఉంది కదా, ఆ గొట్టం దేనికి అయి ఉండొచ్చు అని చెప్పేసి మీరు కమెంట్ చేయండి. అన్నయ్యకి అయితే డబ్బాలో ఫ్రైడ్ నూడిల్స్ రెడీ అయిపోయినాయి. అది మనకి పార్సల్ ఇచ్చేస్తాడు అనమాట. మనకంటే మనకు కాదు పక్కనోడికి. మరి నేనేం లేదు భయ్య, జస్ట్ ఫోజ్ ఇస్తున్నాను. మీరైతే కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.